హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనం చూసి సంజయ్ థియేటర్ దగ్గర అనమాట. 9:30కి ఈరోజు పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది. మనం చూసినట్టయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది అనమాట. ఈ టైంలో చూడండి ఎలా క్రౌడ్ అంతా స్టేజ్ జరుగుతుంది అనమాట. అంటే 9:30కి అల్లు అర్జున్ గారు రాబోతున్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉందన్నమాట. దాంతో చాలామంది ఫ్యాన్స్ అన్నం చూడడానికి చాలామంది వచ్చేస్తున్నారు, అల్లు అర్జున్ చూడడానికి చాలామంది వచ్చేస్తున్నారు అనమాట. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 సంవత్సరాల నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఒక 4 గంటల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఉంది, మరి ఎంత హైప్ ఇస్తుంది ఏంటో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్రో మాట్లాడతారా? కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా ఎలా ఉంది అడావుడి? అడవిడి అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది అన్న వర్క్. ఎట్లయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న వస్తుండే ఇప్పుడు దుమ్ము దుమారం రేగుతుంది ఇక్కడ. ఒక్కొక్కరు పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఓకే, సినిమా ఇంకా 9 గంటలకు అని చెప్పారు నైట్, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు అంతా? మరి మేము అన్న కోసమని ఇక్కడికి వచ్చి అడవిడి చేద్దామని వెయిటింగ్ చేస్తున్నాం. ఇవాళ రచ్చే ఉండాలి, తగ్గేదే లేదు అసలు. ఇది ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా మాకు ఫ్యాన్స్కి వాళ్ళందరికీ వచ్చే వాళ్ళందరికీ తొందరగా ఓడుకుంటే మాకే హ్యాపీ. అన్నయ్య అచ్చుడితోడే మాకు ఆనందం, అంటే దుమ్ము దుమారం లేకుడే. బాగుంది. సినిమా కోసము 3 ఏళ్ళ నుంచి వెయిటింగ్ చేస్తున్నాం మేము, దానికోసమే ఉన్నాము. నేను చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యానే. అయితే అల్లు అర్జున్ తను ఫోటో దిగకపోతే ఈ జన్మ అనేది వేస్ట్. నేను అదే బిగ్ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఎప్పటికైనా అన్నతోటి ఫోటో దిగాలి. పుష్ప అంటే తగ్గేదే లేదు. పుష్ప అంటే వరల్డ్ ఫైర్ కాదు, ఫైర్. చెప్పనా? నాకైతే బాగా వెయిటింగ్ చేస్తున్నా అన్న. ఈ సినిమా రికార్డ్ ఎలా బద్దలు కొడతారా, ఇంకొక సెన్సేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అయితే నేను బాగా వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా రికార్డు మన బన్నీ అన్న రికార్డు మళ్ళీ బన్నీ అన్ననే కొడతాడు పక్క. సినిమా అయితే అస్సలు తగ్గేదే లేదు. బన్నీ అన్న యాక్టింగ్ చాలా సూపర్గా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. అమ్మోరి తల్లి జాతర అయితే నిజంగా గూస్ బాంబ్స్. అస్సలు వస్తుందంటారా? క్రాస్ అవుతుంది అది మనం ఇంకా చెప్పలేమన్నా. ఫస్ట్ అయితే చూడాలి సినిమా ఇంకా 9ంటికి షో స్టార్ట్ అయితే మేము ఇప్పటి నుంచే వచ్చినాం, చాలా ఎదురు చూసినాం. చూడాలి సినిమా అయితే ఫస్ట్. అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? థియేటర్ కాడికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దర్శనం వస్తున్నారంటే బండి అన్న మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు సినిమా అయితే సూపర్గా ఉంటుంది బ్రో. ఫస్ట్ డే 250 crores పక్కా. రికార్డ్ అంటే పుష్ప అంటే రికార్డ్. ఒకటి దేవరన్న ఫ్యాన్స్ ఒకటి చెప్పారు కదా, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ దేవర అంటే దెంగుతారని. పుష్ప అంటే పగలు దెంగుతారు, పుష్ప అంటే రికార్డ్ అంటే పుష్ప తగ్గేదేలే. అన్నం చూసి 3 సంవత్సరాలు అవుతుంది అన్న. అన్నం చూడడానికి 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. అన్న అంటే ఒక ప్రాణం. అన్న జోలికి వస్తే ఎవరైనా దెంగేస్తాం. అది కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. బ్రో, అల్లు అర్జున్ లాగే ఉన్నావు సేమ్. అయితే నువ్వు అన్న ఫ్యాన్స్ కాబట్టి చెప్పండి అన్న. సినిమా కోసం 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు, ఒక 4 గంటలు రిలీజ్ అవ్వబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? అన్న 4 గంటలు అంటే మేము 3 years నుంచి ఈగర్గా వెయిటింగ్ అన్న. ప్రతి సెకండ్ ప్రతిరోజు వెయిటింగ్ అన్న గురించి. ఇవాళ రాత్రి మా దేవుడు మాకు దర్శనం ఇవ్వబోతుండు. ఇవాళ 9:30కి అస్సలు తగ్గేదే లేదు. మొత్తం అంటే పిచ్చిగా చూసుకోవచ్చు మీరు ఈవెంట్ ఎట్లా గ్రాండ్గా అవుతుందో. 3 years తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ కొట్టబోతుంది అన్న. ఆల్ టైమ్ రికార్డు. ఎంత రికార్డ్ అంటే ఆల్ టైమ్ రికార్డ్ ఎంత కొట్టబోతున్నారు రికార్డ్ అన్న? బాహుబలి 2, కల్కి, మళ్ళా ప్లస్ ఏది మన మొన్న వచ్చిన RRR, అది మ్యాక్సిమం మీద పక్క ఒట్టి పడుతుంది చెప్తున్నా. సీదా అస్సలు తగ్గేదే లేదన్న. 2,000 కాదు 3,000 కోట్లు పోవచ్చు ఇవాళ టాక్ బట్టి. టాక్ ఎట్లయినా బీభత్సంగా వస్తుంది, కానీ టాక్ ఎట్లా వచ్చినా ఏది వచ్చినా అయితే అన్ని రికార్డులు అయితే బ్రేక్. పఠాన్ కూడా క్రాస్ కొడుతుందా? బాలీవుడ్ మూవీ పఠాన్ కూడా క్రాస్ కొడుతుందా? ఏమన్నా నాకు తెలియకుండా ఎలా అడిగారు పఠాన్ మూవీ క్రాస్ కొట్టిద్దని? పఠాన్ అంటే ఓల్డ్ మూవీ కదా, ఈ మూవీకి అంత నా విజయం అదన్న. పఠాన్ మూవీ అయితే అది బాలీవుడ్ కదా అన్న, లెక్క పెట్టలేమన్నా. ఇంటర్నేషనల్ మూవీ అంటున్నారుగా. షారూఖ్ ఖాన్ అంటే ఎక్కడన్నా తట్టుకోలేమన్నా. సరిపోదంటారా? 2,000 కోట్లు వస్తాయన్నారు సినిమాకి. దీంట్లో ఏమో తెలియదు అన్న. ఈ కల్కి, బాహుబలి అన్ని సినిమాలు క్రాస్ చేసేది సినిమా అంటారు. క్రాస్ చేసేది అంటారా? నాకు తెలియదు అన్న. అది క్రాస్ చేయలేదు.
పఠాన్ అది పఠాన్లో ఎంత వచ్చింది, ఎంత ముందర ఎంత అది ఎంత హైప్ వచ్చింది? పఠానా పఠాను 1100 కోట్లు దాటితే అంటున్నారు కదా మరి చాలా మంది. పఠాన్ దాడుతా ఉన్నానా? దాటితే దాటనా సంతోషమే అన్న. బాలీవుడ్ అంటే తెలిసేమో కదన్న. బ్రో చెప్తావా బ్రో? బ్రో అచ్చం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం సేమ్ ఉందన్నమాట. అన్నది ఏ స్టైల్ అయితే అన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే అన్న. నమస్తే అని చెప్పండి. డైహార్డ్ ఫ్యానా మీరు? ఓకే, ఏ స్టైల్ చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమా గురించి 3 years వెయిట్ చేశారు. ఒక 4 hours రన్ అవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అల్లు అర్జున్ గారు కూడా రాబోతున్నారు ఒక 9:30 ఇట్లా. ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే అన్నయ్య చూడడానికి స్క్రీన్ పైన ఆఫ్టర్ 3 years ఓకే గ్యాప్లో. అంటే 200 కోట్లు క్రాస్ అయితే అంటున్నారు. అయితే అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యాజ్ ఆఫ్ నో ప్రీ రిలీజ్ సేల్స్ అవన్నీ చూస్తే మాత్రం పక్కా అవుతుంది అనే ఉంది. ఓకే కాకపోతే ఇక కంటెంట్ చూసి ఇలా నార్మల్ ఆడియన్స్ ఇలా వస్తారు కాబట్టి అప్పుడు చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? డే 1 అయితే నేనైతే 200 ఎబోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. 4 hours సినిమా రన్ అవ్వబోతుంది. 4 hours ఒకటే చెప్తానన్నా, ఒకటే చెప్తా. ఏందో తెలుసా? బ్రాండ్ అన్న, బ్రాండ్ నేషనల్ కాదు ఇప్పుడు, ఇంటర్నేషనల్. బాయ్ అల్లు బాయ్ ఫ్యాన్ అన్న. వెయిటింగ్. ఓకే, ఎలా ఉండిపోతారు సినిమా మరి? అన్న చెప్పేది ఏందన్న, కొత్త ర్యాంప్ అంతే. ఇంకోటి ఏముందన్న, సుక్కు బాయ్ చెప్పేశాం. ఇంకేం లేదు, ఎవరు లేరు. ఓన్లీ పుష్పరాజ్. తగ్గేదేలే అంతే. 9ంటికి వస్తున్నా, అల్లు అర్జున్ గారు వస్తున్నారు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నా పక్కనే కూర్చుంటామన్నా, నేను వెయిటింగ్. టికెట్స్ ఉన్నాయి, 9:30 షో వెయిటింగ్. ఇప్పుడే వచ్చేసాం, అందుకే వెయిటింగ్ అన్న. కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది అంటావు? అన్నా అన్న ఒకటి చెప్తానన్నా, బాహుబలి RRR ఎక్కడ లేవన్నా, దాటేస్తుంది. 250 అన్న, 250, 300 వేసుకుందాం అన్న. వేసేసుకోవచ్చు అన్న. ఆడ నార్త్ లో చూసుకున్నా కొట్టుకుంటున్నారు టికెట్ల కోసం. పట్నాలో అయితే ఏం చూసినాం కదా ఎలా అయిందో. అన్న బాయ్ అన్న, ఏం లేదు, సినిమా ఒకటే. ది ర్యాంపేజ్ అంటున్నాడు, 3వ వస్తుంది. ఇంకా ఏం చెప్పాలన్న, పాత్ర ఎందుకు తీస్తారు? పార్ట్ 2 అంత ఉంటేనే కదా పాత్ర వచ్చేది. అంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ది ర్యాంపేజ్ అన్న, ఇంకేం చెప్పక్కర్లేదన్న మనం. థ్యాంక్స్ అన్న. బ్రో సినిమా ఎలా ఉండబోతుంటారు? చాలా బాగుంటుంది బ్రో, సూపర్. మీకు అంటే ఈ ఈవెంట్లో కానీ ఇవన్నీ చూసారు కదా, మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా? సైన్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్. ఓకే, ఇంకెలా ఉండబోతుంటారు సినిమా? 2,000 కోట్లు క్రాస్ చేసేది అంటున్నారు. బాహుబలి కానీ అవి కానీ, బాహుబలి కానీ తర్వాత కలికి కానీ అన్ని క్రాస్ చేసేది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? పక్కాగా క్రాస్ అవుతుంది. సినిమా కొన్న బ్రాండ్ అలాంటిది. ఓకే, చాలా మంది క్రాస్ అవ్వదు, చేయలేదు అన్నట్టుగా అన్నారు. టికెట్ హైక్స్ చూసారు కదా, అదే డే 1 సగం రావడం కారణం. సినిమా బాహుబలి 2 తర్వాత అయిపోయిన సినిమా ఇదే. సో పక్కాగా 200% వచ్చేస్తుంది పక్కా. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు? 300 కోట్స్ పక్కా పోయా. 300 చాలా మంది రావు, నడవదు అన్నాడు. చూసాక ఈ మాస్ బుకింగ్స్ అన్ని చూసాక కూడా రానన్న వాళ్ళకి మేమేం చెప్పలేం. థ్యాంక్ యూ అన్న. బ్రో అన్నా, పుష్ప సినిమా వస్తుంది కదా, 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు. 4 hours రన్ అవబోతుంది. మీ ఫీలింగ్ ఏంటి అన్న? కొత్త ర్యాంప్ ఉంటుంది అన్న సినిమా. పుష్ప 1 మామూలుగా లేదు, ఇప్పుడు పుష్ప 2 వస్తుంది. నెక్స్ట్ పుష్ప 3. పుష్ప 3 కాదన్న ర్యాంప్ ఏదంటే, పుష్ప 2 అన్న ర్యాంప్. ఇక్కడ ర్యాంప్ అది కొత్త ర్యాంప్ అన్న. పుష్ప 3 కొత్త ర్యాంప్, మామూలుగా ఉన్నదన్న. చూడన్నా, లేదంటున్నారు కదా, సినిమా అంత హైప్ లేదంటున్నారు. అంత హైప్ లేకపోతే టికెట్లు అంత హైట్ ఎందుకు పెడతారన్న చెప్పన్న? అంత రేట్ ఎందుకు పెడతారన్న టికెట్లు రేట్? ఇంతమంది వస్తారన్న. ఇవాళ అల్లు అర్జున్ వస్తా అంటున్నాడు, చూద్దాం అన్న. మీరే వస్తారు కదా, చూద్దాం. ఎలా అనిపిస్తుంది? అల్లు అర్జున్ గారు రాబోతున్నారు 9 o'clock ఇక్కడికి. ఎలా అనిపిస్తుంది? ఇంతో సినిమా చూస్తామన్నా, ఇంకేముంటుంది అన్న చెప్పన్నా నువ్వే. దేశముద్ర చూసా కదన్నా ఇక్కడ, దేశముద్ర చూసా కదన్నా ఇక్కడ. మరి ఇప్పుడు పుష్ప అల్లు అర్జున్ అన్న వస్తా అంటున్నాడు, ఎలా ఉంటుందన్నా? ఇంకా ర్యాంప్ నువ్వు చూసుకొని ఏం చెప్తున్నారు? బ్రాండ్ నేషనల్ బ్రాండ్ కాదు ఇది, ఇంటర్నేషనల్. అదే ఫైల్. ఏదన్నా చెప్పు. పుష్ప అంటే ఫ్లోరింగ్ ఉన్నావా? కాదు, వైల్డ్ ఫైర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా చూడటం కోసం వచ్చారు? అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. డైరెక్ట్ ఫ్యాన్. కనపడుతుంది డైరెక్ట్ ఫ్యాన్స్ అన్నది. ఓకే అన్న, 3 years తర్వాత సినిమా రాబోతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? మా జాతర అన్న, మా జాతర ఉంటుంది అన్న. మా జాతర మేము 3 సంవత్సరాల తర్వాత మా దేవుణ్ణి చూస్తున్నామన్న. ఒక్కొక్క రచ్చే అంతే, తగ్గేదేలే. అయితే అల్లు అర్జున్ 9 o'clock ఇక్కడికి రాబోతున్నా అంటున్నారు. ఎలా ఉండబోతుంది చూస్తే మీ ఫీలింగ్ ఏంటి డైరెక్ట్గా?
దేవుని చూసే ఫీలింగ్ ఎట్లుంటుంది అన్న మాకు చెప్పు. మా అల్లు అర్జున్ ఉన్న దేవునితో కూలుస్తామన్న మేము. ప్రతి ఒక్క ఈవెంట్లోకి వెళ్ళినా ఏ ఈవెంట్ ఉన్నా అల్లు అర్జున్ అన్న ఎక్కడ ఉన్నా కూడా మేము వెళ్ళి చూస్తాం. అది మాకు ఇష్టం అన్న. అల్లు అర్జున్ అంటే మాకు పిచ్చి, అంతే. అమ్మా నాన్న అల్లు అర్జున్, అంతే అంతే. ఓకే, అయితే 200 crores క్రాస్ చేసిద్ది, 2000 కోట్లు క్రాస్ చేసిద్ది అంటున్నారు. ఎందుకంటే కల్కి సినిమా, బాహుబలి సినిమా క్రాస్ చేసిద్ది అన్నారు. మరి క్రాస్ చేసిద్దా లేదా? చేస్తుంది 100%. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతవరకు ఏ సినిమా కొట్టింది, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు మనది కొట్టింది తర్వాత ఇప్పుడు నార్త్లో మనకి క్రేజ్ ఇప్పుడు బాగుంది. నార్త్ బెల్ట్ నుంచి చాలా వస్తాయి, క్రేజ్ చాలా ఉంది. 2000 కోట్లు ఈజీగా దాటుతుంది 100%. ఓకే, ఫస్ట్ డే ఎంత రాబోతుందంటారు? 250 క్రాస్ అన్న. 250 క్రాస్ అయిపోతుంది. అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి అన్న. 250 క్రాస్ అయిపోతుంది. ఓకే, ఒక డైలాగ్ చెప్పన్నా పుష్ప 2లో ఒక డైలాగ్ చెప్పను. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. నీ అవ్వ తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ. బ్రో, హాయ్ బ్రో. పుష్ప సినిమా ఒక 4 hours రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? 3 years వస్తుంది కదా. చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాం బ్రో. బన్యన్న కోసం అయితే ఐఎమ్ వెయిటింగ్. ఆ దేవుడు అసలు మాత్రం బన్యన్ అయితే మాత్రం పక్కా వస్తారు మా కోసం. ఎలా ఉండిపోతుంది సినిమా? చాలా బాగుంటుంది. ఓకే, ఏం చెప్తావు సినిమాలో నీకు నచ్చిన పాయింట్ ఏంటి చూస్తావు అన్న? నాకు చూసాను చూశాను అన్న, బాగుంది ట్రైలర్కి అయితే. ట్రైలర్ వచ్చి నుంచి ఎప్పటి నుంచి అసలు మూవీ అని దానికోసం వెయిటింగ్ అన్న. తెలంగాణ నిర్దుంటలేరు. ఒక డైలాగ్ చెప్పు పుష్పలో. ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే పేరు అనుకుంటే పుష్ప అంటే బ్రాన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్ మనతో ఉన్నాడు ప్రజెంట్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. 3 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? 4 hours సినిమా రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? సో చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అండ్ ఎక్కువగా ఈ సినిమాని కొంతమంది ట్రోలర్స్, కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నిజంగా ఈ సినిమా లేదు. ప్రమోషన్ ఖర్చు లేకుండా బాగా ప్రమోట్ చేశారు. అండ్ అల్లు అర్జున్ గారికి ఈ మూవీకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి ప్రమోషన్ కూడా అంత అవసరం పడలే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మొత్తం ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు మా నాన్నగారు ఆ టైంలో, వాళ్ళ ఎంగకు ఉన్న టైంలో అమితాబ్ బచ్చన్ గారికి క్రేజ్ ఉండేదంట. అంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా హీరోని గుర్తుపెట్టేవారు. ఇప్పుడు ప్రభాస్ అంత పెద్ద హీరో అయినా, తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద హీరో అయినా, నెక్స్ట్ రీసెంట్గా రామ్ చరణ్ గారు కానీ, ఇంకా పాన్ ఇండియా మహేష్ బాబు గారు కానీ, వీళ్ళెవ్వరికి లేని క్రేజ్ నార్త్ సైడ్ ఒక అల్లు అర్జున్ గారికి మాత్రమే ఉంది. అది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే పాట్నాలో చూసాం, అసలు వైల్డ్ ఫైర్ మూమెంట్ అక్కడ ఎంత అద్భుతంగా ఉందో. కేరళలో చూసాం, చెన్నైలో చూసాం, ఇంకా మన సైడ్ ఎట్లా ఉందో మన అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఉన్న రికార్డ్స్ ఎవరికి తెలియకపోవచ్చు. అందరూ బాహుబలి 1 వాటికి రికార్డ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. యాక్చువల్గా మన ఇండియన్ సినిమాలో నెంబర్ 1 రికార్డు ఉన్నది దంగల్ సినిమా. అది అమీర్ ఖాన్ గారిది. సో అమీర్ ఖాన్ గారి సినిమాని సగం బ్రేక్ చేసింది ఆల్రెడీ పుష్ప రిలీజ్ అవ్వకుండానే. సో రిలీజ్ అవుతే ఎలా ఉంటుంది అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. ఎంత క్రాస్ అయితే అంటారు చివరిగా? సో అండి, ఇప్పటి వరకు 1000 crores ఆల్రెడీ దాటేసింది. అటు ఓటీటీ చూసుకుని ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు. వాళ్ళే ఇంకొక 1500 crores మాట్లాడుతున్నారు. సో ఆల్మోస్ట్ 2500 crores ఆల్మోస్ట్ రీచ్ అండి. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 3500 crores. ఒకవేళ చెప్తున్నారా మీరు? ఫ్యాన్స్ అని చెప్తున్నారా లేకపోతే? ఫ్యాన్ అని చెప్పట్లే, నాకు అందరు హీరోలు అంటే ఇష్టం. అల్లు అర్జున్ గారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఆయన నటన కానీ, ఆయన యాక్టింగ్ కానీ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అన్న ఇష్టం, నాకు చిరంజీవి అన్న ఇష్టం, ప్రభాస్ అన్న అందరూ ఇష్టం. అందరు సినిమాలు చూస్తాం, అందరికన్నా కొంచెం ఈయన ఎక్కువ. ఒకవేళ ప్రభాస్ గారిది ఇదే రేంజ్లో ఉంటే హైప్, అప్పుడు కూడా ఇలాగే చెప్తా. కాబట్టి నేనేమనుకుంటానంటే 3500 crores ఇండియన్ సినిమాలో ఇదే నెంబర్ 1గా ఉంటుంది. దీన్ని కొట్టాలంటే, మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాలంటే కొంచెం కష్టం వేరే హీరోలకి. ఎందుకంటే వాళ్ళు బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా సుకుమార్ లాంటి డైరెక్టర్ ఉండాలి. సుకుమార్ లాంటి డైరెక్టర్ అల్లు అర్జున్ దొరికాడు కాబట్టి ఒక వరంలాగా వీళ్ళిద్దరిని బ్రేక్ చేయాలంటే చాలా కొంచెం కష్టమనే చెప్పాలి నేనైతే. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి పుష్ప 2 నుంచి. పుష్ప 2 నుంచి నేను చెప్తే బాగోదు, సినిమాలో చూసిన తర్వాత చూద్దాం. సో బయట ఆల్రెడీ చాలా వైరల్ అవుతున్నాయి కాబట్టి తగ్గేదేలే అని. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. 3 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు 4 hours సినిమా రాబోతుంది, ఎలా అనిపిస్తుంది ఏంటి? అన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 3 ఏళ్ళ నుంచి సినిమా కోసం వెయిటింగ్ అన్న.
చాలా హ్యాపీగా అయితే నాకు అనిపిస్తుంది. ఓకే. సినిమా మాత్రం కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న. ఓకే. అయితే ఇంకొక 2 hours లో అల్లు అర్జున్ గారు ఇక్కడ రాబోతున్నాను తెలుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది ఆ వైబ్ అనేది మీకు? నా అల్లు అర్జున్ అంటే మా దేవుడు అన్న. అల్లు అర్జున్ నేను ఫ్యాను, చిన్నప్పటి నుంచి గంగోత్రి ఫ్యాను, గంగోత్రి నుంచి ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. అల్లు అర్జున్ సినిమా అంటే చచ్చిపోతా అన్న నేను సినిమా. ఆయన డైలాగ్స్ కానీ, పాటలు కానీ, డాన్స్ కానీ చాలా ఇష్టం నాకు. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేయబోతుంటారు అన్న? ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేయబోతుంటారు ఈ సినిమాకి? నా ఫస్ట్ డే కలెక్షన్ అంటే 5 crores కొడుతుంది అన్న. 2,000 కోట్లు క్రాస్ చేసిద్ది అసలు సినిమా మొత్తం మీద? చేసిద్ది అన్న, చేసిద్ది. రికార్డులు మొత్తం బ్రేక్ అన్న. ఓకే. ఒక డైలాగ్ చెప్పు పుష్పలోది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అస్సలు తగ్గేదేలే. ఓకే. జై బన్నీ. థ్యాంక్ యూ.